నమస్కారం టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అందే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా బంగారు నెమలి వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించిన గణనాథుడు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. ఆపదలో ఉన్న విజయవాడ వరద బాధితులకు ఆపన్న హస్తాన్ని అందించి సమర్థవంతమైన నాయకత్వానికి నిలువుటద్దంగా నిలవడంతో పాటు మానవ సేవే మాధవ సేవకు ప్రతిరూపంగా నిలిచారని చంద్రబాబు పాలన దక్షతను ఆయన కొనియాడారు. ఢిల్లీలో ఉన్న చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ఉత్తరాంధ్రలో వరుణ దేవుడు సృష్టించిన వరద బీభత్సంపై స్పందించారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ను వరదలు అతలాకుతలం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఉత్తరాంధ్రను కూడా కోలుకోలేని విధంగా దెబ్బతీశాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ విపత్తుల నుంచి ప్రజలను రక్షించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చిత్తశుద్ధితో పనిచేయడం అభినందనీయమన్నారు. తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు స్పందించి తాను కూడా ఉడతా భక్తిగా బెజవాడ బాధితులకు అండగా నిలిచానని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. 76 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు ప్రజల కోసం పనిచేయడం ప్రజల పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనమన్నారు. వరద ముంపుకు గురైన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చేపట్టిన సహాయక చర్యలు అనన్య సామాన్యమన్నారు. బాబు స్ఫూర్తితోనే తాము కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని ఆయన తెలియజేశారు. అర్జీదారులకు అర్థవంతమైన నాణ్యమైన సమాధానాలు ఇస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ డిఆర్ఓ పుల్లయ్య, వామా పీడి రాజశేఖర్, డిప్యూటీ కలెక్టర్ భవానీ, డిఆర్డీఏ పీడి తులసీలతో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కి 74,657 రూపాయల చెక్కును వరద బాధితుల సహాయార్థం బోర్డ్ ఆఫ్ యాన్సెస్ట్రల్ అండ్ ఆల్టర్నేటివ్ మెడికల్ సైన్సెస్ దాతల ఆధ్వర్యంలో రవి, అంజాద్, కిషోర్, భాస్కర్లు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాణిపాకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బంగారు నెమలి వాహనంపై సిద్ధి బుద్ధి సమేతంగా ఊరేగుతూ గణనాథుడు భక్తులను కటాక్షించారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలలో పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సత్య ప్రమాణాలకు నెలవైన విఘ్ననాథుడిని కొలుచుకొని
తమ కోరికలు నెరవేర్చుకునేందుకు మొక్కులు తీర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన ఏర్పాట్లు ఆలయ అధికారులు చేపట్టారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది భక్తుల సౌకర్యార్థం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. साइड बदले విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహాయ సహకారాలను అందించడం సంతోషంగా ఉందని గిరింపేట పీవీకేఎన్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజీరావు తెలిపారు. మంగళవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను ఆయన నివాసంలో గిరింపేట పీవీకేఎన్ వాకర్స్ అసోసియేషన్ నేతలు కలిసి విజయవాడ వరద బాధితుల సహాయార్థం 50,000 రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిందని, ఇందులో చాలా మంది ప్రజలు నిర్వాసితులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారికి ప్రతినిత్యం అండగా నిలిచి పూర్తి స్థాయిలో వారిని ఆదుకోవడం జరిగిందని, అందులో భాగంగానే గిరింస్పేట్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ వంతు సహాయంగా వరద బాధితులకు 50,000 రూపాయలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గిరింస్పేట్ పీవీకేఎన్ వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, గౌరవ అధ్యక్షులు చిన్నప్ప నాయుడు, ఉపాధ్యక్షులు సుందరమూర్తి, కోశాధికారి శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతా మన కాలనీ దుర్గానగర్ కాలనీ గిరింపేట అంతా ఒక 400 మంది ఏజ్డ్ వాళ్ళు. అది మీరు కంపల్సరీ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు పూజలు అందుకున్న విఘ్ననాథుడి నిమజ్జన వేడుకలను చిత్తూరు నగరం కట్టమంచిలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా నిర్వహించారు.
చిత్తూరు నగరంలోని కట్టమంచి చెరువులో 3వ రోజు అంగరంగ వైభవంగా గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని డిఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో నిర్వహించారు. చిత్తూరు నగరంలోని విగ్రహాలే కాకుండా రూరల్ మండలంలోని పలు ప్రాంతాల నుండి భారీ ఎత్తున గణేష్ విగ్రహాలను కట్టమంచి చెరువుకు తరలించగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ ట్రైన్ల సహాయంతో చెరువులో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. వన్ టౌన్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల సౌజన్యంతో ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని రకాలైన సౌకర్యాలను చెరువు వద్ద ఏర్పాటు చేశారు.
వీకోటలో హిందువులపై జరిగిన దాడిలో కీలకమైన వారిపై చిన్న సెక్షన్లతో కేసులు పెట్టడం శోచనీయమని హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంకటరావు అన్నారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పరిరక్షణ వేదిక తరపున నిజ నిర్ధారణ కమిటీ మంగళవారం వీకోటలో పర్యటించిందన్నారు. దాడి ఘటన జరిగిన గ్రామంలో హిందువులు తక్కువగా ఉన్నారని చెప్పారు. ఆ గ్రామం నుంచి హిందువులను వెళ్లగొట్టేందుకు ఈ దాడులు చేసినట్లుగా ఉన్నాయని ఆరోపించారు. మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డ వారిపై చిన్న కేసులు పెట్టడం శోచనీయమన్నారు. డిఎస్పీపై దాడి చేసిన వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాజకీయ నాయకులు బాధితులతో మాట్లాడకుండా ఎలాంటి పరిష్కారం చూపుతున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో బాధితులైన హిందువులకు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు బాలాజీ, రామభద్ర, జయరాం, మారుతిరామ్ పాల్గొన్నారు. ఒకసారి కాకుండా 3 సార్లుగా దండయాత్ర మాత్రం చేశారు. ఈ మూకుమ్మడి దాడులు ఏవైతే ఉన్నాయో ఇది సమాజ హితానికి అంత శ్రేయస్కరమైనవి కాదు. కాబట్టి ఈ మూకుమ్మడి దాడులను అరికట్టాలని ప్రభుత్వము, గవర్నమెంట్ కూడా దాన్ని నిషేధించాలి. అలాగే వీటికి సపోర్ట్ రాకుండా రాజకీయ నాయకులు కూడా ఆలోచించి దాన్ని కట్టడి చేయాల్సింది పోనిచ్చి వాళ్ళకి సరైన సపోర్ట్ ఇచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రవర్తన కూడా అంత మంచిది కాదని మా ఆలోచన. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ప్లస్ హిందూ సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ ఉన్నారు దాంట్లో. అయితే ఈ పక్క నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే వాళ్ళు కూడా హిందూ సమాజంలో వ్యక్తులే. కానీ హిందూ సమాజానికి ఈ విధంగా అపనింద వచ్చినప్పుడు నింద వేసి హిందూ సమాజాన్ని దూరం చేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. హిందూ చైతన్య వేదిక స్టేట్ ప్రెసిడెంట్. ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు అది. అక్కడున్న తక్కువ మంది హిందువుల్ని కుట్రపూరితంగా అక్కడి నుంచి తరిమి వేయాలని చెప్పి చేస్తున్న దాంట్లో భాగం. ఎందుకంటున్నామంటే ఈరోజు హిందూ చైతన్య వేదిక పరిశీలన కమిటీ వెళ్ళి అక్కడ కొన్ని విషయాల్ని గమనించి మాట్లాడి బాధితులతోటి అంతా పరిశీలించి వచ్చిన తర్వాత చెప్తున్న విషయం ఇది. ఆ బాలేమిటో ప్రత్యేకంగా హిందువులకే తగులుతుంది, హిందూ మహిళలకే తగులుతుంది, హిందువుల యొక్క పెద్దవాళ్ళకే పిల్లలకే తగులుతుంది. ఎందుకు తగులుతుందో అర్థం కావట్లేదు. ఈ ఒక్కసారే కాదు, గతంలో అనేక సార్లు ఆ క్రికెట్ బాల్ వచ్చి తగులుతుంది. అది ఆడడం వల్ల తగులుతుందా, కావాలని కొడుతున్నారనేది సమాజం ఆలోచించాలి. ఒక మహిళకు నడుచుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తే వెనక నుంచి కొడితే భుజాల మీద ఇంతెత్తు వాచిపోయింది. అంటే ఏమిటి? క్రికెట్ బాలు అంత పవర్ఫుల్గా తగులుతుందా? కొడితేనే తగులుతుంది కదా, కావాలని చెప్పి కొడితేనే కదా. కాబట్టి దీంట్లో కుట్ర ఏమిటంటే తక్కువగా ఉన్న మా సమాజం నుంచి దూరం చేయాలి, వీళ్ళని ఎల్లగొట్టాలని చెప్పేసి చేస్తున్న దాంట్లో కుట్రలో భాగమే అది అని చెప్పేసి మాకు అర్థమైంది. ఇది అంతర్జాతీయంగా వాళ్ళకిచ్చున్న సూచనల ప్రకారము అక్కడున్న ముస్లిం సమాజము హిందువుల మీద చేస్తున్న దాడి. ఇది ఏ కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు, ఇంకోటి కాదు. హిందువుల మీద
ముస్లింలు కుట్రపూరితంగా చేస్తున్న దాడిలో భాగమే ఇది ప్రత్యక్షంగా అనేక మందిని మేము ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము గమనించిన తర్వాత చెప్తున్నమాట. తక్కువ మంది ఉన్న చోట మైనార్టీలుగా ఉన్న హిందువుల మీద దాడులు చేద్దాం అనుకుంటే మైనార్టీలుగా ఉన్న ముస్లింలు ఉన్న ఏరియాలు కూడా చాలా ఉన్నాయి. అది కూడా మాకు తెలుసు. కానీ అహింసో పరమో ధర్మ నమ్మే సిద్ధాంతాన్ని హిందువులు తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న వారిలో గురుదేవ్ రవిశంకర్, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే గారు సార్ 1 minute సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.